నిన్న వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ ఛార్జీలు పెంచినారని ధర్నాలు చేసినారు. చాలా సిగ్గుచేటు. ఎందుకంటే వాళ్ళు పెంచిన ఛార్జీల మీదనే వాళ్ళే ధర్నా చేస్తున్నారు. రాష్ట్రానికి 1,29,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత ఒక వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి దక్కుతాది. ఇప్పుడు వచ్చి 5 ఏళ్లలో 10 సార్లు ఛార్జీలు పెంచారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. వాళ్లకు ప్రజలు చీకొట్టినారు, వాళ్ళను మర్చిపోతున్నారు. జనవరి 1 వస్తుంది, నాయకులుగా మనకు కూడా గుర్తింపు ఉండాలా, వచ్చి దండలు వేయాలని జనవరి 1 ముందర ఒక 4 రోజుల ముందర గుర్తింపు మాదిరిగా నిన్న ధర్నా చేసినట్లు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళను ప్రజలు చీకుంటున్నారు. వీళ్లకు మర్చిపోతారనే ఉద్దేశంతోనే వీళ్ళు ధర్నా చేసినారని అనిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద పునరాలోచన చేసుకోవాలా. ఆయన చేసిన అప్పులు కోట్ల రూపాయలు ప్రజలు నెత్తి మీద రుద్ది ఈరోజు ఆయన్నే ముందర వచ్చి ధర్నాలు చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు. అలాగే ఈరోజు కౌన్సిల్లో చాలా మంది కౌన్సిల్ సభ్యులు ప్రోటోకాల్ అని అధికారులను నిలడయం చూసినాము వీడియోలో, వాట్సాప్ లో. నేను వాళ్ళను డైరెక్ట్ గా అడుగుతున్నాను, మన కౌన్సిలర్స్ కు 3.5 సంవత్సరాలు ప్రోటోకాల్ లేదా? మన కౌన్సిలర్స్ ఉన్నా కూడా వైసీపీ నాయకులు పెత్తనం చలాయించలేదా మన కౌన్సిలర్స్ వార్డులలో కూడా అని డైరెక్ట్ గా నేను ఎవరైతే ఈ రోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడినారో వాళ్ళకి డైరెక్ట్ గా చెప్తున్నారు. మీరు గత 3.5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లు నంద్యాలను నాశనం చేసినారు. ఈ రోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు. గత 3.5 సంవత్సరాల నుంచి మా తెలుగుదేశం కౌన్సిలర్ సభ్యులు కూడా ప్రోటోకాల్ గురించి అడిగితే మీరు సమాధానం చెప్పినారా? మీ చైర్మన్ గారు సమాధానం చెప్పినారా? ఏదైనా పనులు చేసినారా మా కౌన్సిలర్స్ వార్డులలో అని నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాను. అలాగే చైర్మన్ గారికి కూడా నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, చైర్మన్ గారు, నంద్యాలకు మంత్రి గారు ఉన్నారు, మీరు ఏ పొద్దునైనా నంద్యాల అభివృద్ధి గురించి మంత్రి గారి దగ్గర వచ్చి చర్చించినారా నంద్యాల అభివృద్ధి విషయంలో అని మిమ్మల్ని డైరెక్ట్ గా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు రావట్లేదు? రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మంత్రి దగ్గర అభివృద్ధి గురించి నాయకులు పనులు చేసుకోబోతుంటే మీరు నంద్యాలలో ఉండి కూడా